హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ కుక్కరీ షో. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటంటే కాలా జామున్ అండి. ఇది చాలా ఫేమస్ రెసిపీ అండ్ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఎన్టీఆర్ గులాబ్ జామున్ మిక్స్, పాలు, షుగర్, యాలకులు, బాదం పప్పు, ఆయిల్, రెడ్ కలర్ ఫుడ్, వాటర్ అండి. ఇప్పుడైతే తయారీ విధానంలోకి వచ్చేద్దాం. మరి ఒక కప్ తీసుకోండి. దాంట్లో 1 ప్యాకెట్ నేను ఎన్టీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నానండి. చూసా కదండి. అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లో 1 పాలు అయితే అంటే ఒక 50 ml పాలు తీసుకున్నాను అనుకోండి. 50 ml వాటర్ తీసుకొని కలుపుకోవాలి. కానీ ఇక ఒక కప్ మిక్స్కి మనకి ఒక గ్లాస్ సరిపోతుందండి. ఇక్కడ నేను చూపించిన గ్లాస్ సరిపోతుంది. సో అది కొంచెం వేసుకుంటే సాఫ్ట్ డవ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత కలుపుకున్న తర్వాత కూడా లోపల మనం దాన్ని ఓపెన్ చేస్తే మనకి ఎయిర్ క్యాప్స్ ఉంటాయన్నమాట. అది మాత్రం మిస్ అవ్వకూడదు. అవి అలానే ఉండాలి ఎంత కలుపుకున్న తర్వాత. ఇప్పుడైతే మనం ఒక 10 to 15 minutes దీన్ని పక్కన పెట్టేద్దామండి. ఇక నేను చూపించిన విధంగా. దీని తర్వాత నేను ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. దాంట్లోకి నేను ఒక 3 cups షుగర్ వేసుకుంటున్నానండి. మేము కొంచెం స్వీట్ కొంచెం తక్కువే అండి. సో నేనేం చేస్తున్నానంటే పాకమే కొంచెం లూజ్గా వచ్చేలా చేసుకుంటున్నానండి. ఇప్పుడు 3 cups షుగర్ వేస్తే మామూలుగా యాక్చువల్లీ 3 cups వాటరే వేసుకోవాలి. బట్ నేనేం చేస్తున్నానంటే దానికి 4 cups యాడ్ చేశానండి వాటర్ అనేది. చూసారు కదండి. 4 cups యాడ్ చేసుకున్న తర్వాత అది మనకి ఈ షుగర్ మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయిన తర్వాత తీగ భాగం వచ్చేవరకు మనం ఇది సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లోనే వేసుకోవాలి. యాలకులు పొడి కాదు కాబట్టి. ఒక చిన్న 1/2 inch చెక్కని అంటే లెమన్ చెక్కని నేను కట్ చేసి దాంట్లో పిండుతున్నాను. ఎందుకంటే మనకి గులాబ్ జామున్ చేసుకున్న తర్వాత ఒక 1-2 days అలా ఉంటాయి కదా మామూలుగా గులాబ్ జామున్. అది లేట్ అయ్యే కొద్దిగా ఏమవుతుందంటే దాని మీద క్రిస్టల్స్ ఫామ్ అయిపోతాయి, షుగర్ క్రిస్టల్స్. అలా అవ్వకుండా ఉండడానికి లెమన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ డవ్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. 10 minutes తర్వాత కూడా నీట్ చేసుకుంటే కూడా చూసా కదండి ఎంత బాగుందో సాఫ్ట్గా. అలానే ఉండాలి. ఇప్పుడు దాంట్లో 1/4 part తీసుకొని ఇంకో బౌల్లోకి వేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం చిటికెడు రెడ్ కలర్ ఫుడ్ వేసుకున్నాను. అలానే చిన్న పీసెస్ చేసుకున్న ఆల్మండ్స్ వేసుకున్నాను. 1 tablespoon షుగర్ వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి. ఇప్పుడు దీన్ని మనం చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. సేమ్ మనం యాజ్ గులాబ్ జామున్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఇంతకుముందు ఫస్ట్ టైట్గా అంటే ఫస్ట్ ఎక్కువ ప్రెషర్ ఇస్తూ మళ్ళీ ప్రెషర్ తీసేస్తూ బౌల్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇది యాక్చువల్లీ నేను చేసిన ఈ రెసిపీ వచ్చి నేను సేమ్ ఆ గులాబ్ జామున్ అప్పుడే చేశాను. మీకు ఆ గులాబ్ జామున్లో కూడా నేను చెప్పాను. సో ఈ డిస్క్రిప్షన్ కింద ఆ లింక్ కూడా ఇస్తాను. సో అది కూడా ట్రై చేయండి. ఇప్పుడైతే వైట్ రిమైనింగ్ 3/4 ఉన్నది కూడా నేను పార్టిషన్స్ చేసుకున్నానండి చిన్నవి. ఇప్పుడు దాన్ని కూడా ప్రెషర్ ఇస్తూ ఫస్ట్ బాల్స్ లాగా చేసుకున్న తర్వాత కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూసా కదండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత సైడ్స్కి అట్లా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలర్ వేసి చేసాం కదండి. ఆ బాల్ తీసుకొని దీన్ని కవర్ చేసుకోవాలి వైట్ దాంతో. ఇక్కడ నేను చూపించిన విధంగా మనకి కిందకున్నా కూడా దాన్ని పైకి లాక్కుంటూ చేసుకున్నామంటే మనకి ఎక్స్ట్రా పిండి ముద్ద అనేది ఏమి ఉండదండి. చూసా కదండి. ఇప్పుడు దీన్ని కూడా రౌండ్ చేసుకోవాలి. చూసా కదండి ఎంత క్రాక్స్ లేకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిన బాల్స్. ఇలా అన్నీ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రై చేయాలి. ఈ ఆయిల్ అనేది ఎట్లా తీసుకోవాలంటే బాల్స్ సైజ్ ఎంత ఉందో దాని హైట్కి ఆయిల్ ఖచ్చితంగా ఉండాలండి. లేకపోతే అన్ఈవెన్గా కుక్ అవుతుంది. ఈవెన్ మనకి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా వస్తాయన్నమాట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇట్లా కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ చేసుకోవచ్చు. మనకి స్వీట్ స్టాల్లో ఎంతైతే జ్యూసీగా ఎంత సాఫ్ట్గా అయితే దొరుకుతుందో సేమ్ అదే మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ చిన్న టిప్స్. సో ఇది ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని ఫాలో చేయండి. ఎందుకంటే ఇంకా ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే వస్తాయండి. సో చూసా కదండి. ముందుగా అయితే ఇప్పుడు
ఇవన్నీ నేను ఒక దాంట్లో డిష్ అవుట్ చేసుకుంటాను. ఇలా మొత్తం కలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదండి. ఇప్పుడు షుగర్ సిరప్ ఆల్రెడీ మనం చేసుకున్నాం కదండి, అది మీడియం హీట్కి వచ్చిన తర్వాత దాంట్లో వేసుకుంటున్నాను. ఎక్కువ హాట్ ఉన్నది వేసుకుంటే ఏమవుతుందంటే మనకి అది చితికిపోతుంది అనమాట. అంటే అంత పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ స్ట్రక్చర్ అనేది అంత కాన్స్టెంట్గా ఉండదు. కూల్గా వేసుకుంటే ఏమైపోతుందంటే సరిగ్గా పిలుచుకోదు అనమాట సిరప్. చూసారు కదండి, మనకి పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది వచ్చింది. సో మీకు ట్రై చేయండి, ఎలా వచ్చాయో నాకు కమెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.